పల్లెటూరు పసందైన మామిడికాయ పచ్చడి తయారీ విధానము. అందరూ పుల్లటి మామిడికాయలనే ఇష్టపడి పచ్చడి పెట్టుకుంటారు. కానీ చాలా మందికి పులుపులు పడేవి కదండి. అందుకే మేము తియ్యటి మామిడికాయలతోని పచ్చడి చేస్తున్నాము. బెంగిల్పల్లి మామిడికాయలతోని. ముందు వాటిని నీళ్ళల్లో వేసి శుభ్రం చేసి తర్వాత ఇలా మూతులు వాటి మొదలు ఉంటుంది కదండి, అది తొడిమ కాడ అది కడగాలి. కడిగి వాటిని కొయ్యాలి. కోసిన తర్వాత మళ్ళీ వాటిని వాటర్లో వేసి కొద్దిసేపు ఉంచాలి. అందరూ ఆవకాయ ఊరగాయ అంటారు కానీ మా సైడ్ మేము మామిడికాయ పచ్చడి అంటాము, అందరు అంటారు. తర్వాత వాటిని వక్కలు కోయాలి. పిక్కతొక్కు చాలా మంది ఇష్టపడతారు కానీ ఇక పిక్కతొక్కు అంటే ఇక చాలా కష్టం అవుతుంది కదా అని ఇట్లా ఈజీగా అయిపోతుందని ఇలా వక్కలు కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ కోస్తారు. లైవ్లో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది వర్డ్స్ ఉపయోగించే విధానంలో. ఇలా ఒక పిక్కల వరకు ఉన్న వాటి అంతా తీసేసి ఒలిచేసి పిక్కలు పక్కకు పడేసుడే. పక్కలు చిన్న చిన్నగా ముక్కలుగా కోస్తుంది. వక్కలు రెడీ అయిపోయాయి. ఆవాలు దంచుతున్నారు రోట్లో దంచితేనే బాగుంటుంది. ఆవాలు వేయించాలి. ఫస్ట్ వేయించిన తర్వాత వాటిని ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి ఆవపొడి సిద్ధమవుతుంది. ఆల్రెడీ సిద్ధమయ్యింది. బాగా మెత్తగా దంచవలసిన అవసరం లేదు, కొంచెం కచ్చాపెచ్చగానైనా ఉండొచ్చు. ఈ వెల్లిపాయలు గర్భాలు తీసి వీటిని కూడా దంచాలి రోట్లో. మిక్సీలో పట్టుకోవచ్చు కానీ వెనకటి పెద్దలు మిక్సీలో పట్టరు కదా, రోట్లో దంచిన అన్ని రోట్లతోనే దంచి చేసిన పచ్చడే రుచిగా ఉంటుందనే ఉద్దేశం. ఈ వెల్లిపాయలు కూడా కచ్చాపెచ్చగానే, బాగా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. పేస్ట్ రెడీ అయిపోయింది, వెల్లుల్లి పేస్ట్. ఈ మామిడికాయలను మనం కట్ చేసుకున్నాం కదా, ఆ వక్కలను జోకాలి. అంటే వక్కలు ఎన్ని కిలోలు అవుతాయో వాటికి తగ్గట్టు ఉప్పు కారమును సిద్ధం చేసుకున్నాడు అన్నమాట. వక్కలు జోకుతున్నాము. ఈ వక్కలు వచ్చేసి 2 కిలోలు అయ్యాయి మామిడికాయ వక్కలు. 2 కిలోల వక్కలకు ఎంత అంటే నెక్స్ట్ ఉప్పు కూడా జోకేస్తుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర ఇదిగో ఉప్పు కూడా జోకేస్తున్నాం. అన్నపూర్ణ ఉప్పు మేము యూజ్ చేసేది. కిలో ప్యాకెట్ కాబట్టి ఇలా ఉప్పు 2 కిలోలకు పావు కిలో చొప్పున 2 కిలోలకు అరకిలో ఉప్పు. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్టు ఇందులో అక్కలకి కలపాలి. అలాగే ఆవపొడి, ఇప్పుడు దంచి సిద్ధం చేసుకున్న ఆవపొడిని కూడా వక్కలకు పట్టించాలి. ఇలా వక్కలకు పట్టించి బాగా మిక్స్ అయ్యేటట్టు పక్కన పెట్టుకోవాలి. మేము ఒక రోజు ఊరనిచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాడు అది పచ్చడిని పోపు పెట్టాలి కదా, అందుకు నూనె, కరివేపాకు, అందులో వెల్లుల్లిలు, జీలకర్ర,
ఆవాలు ఆవాలు వేసింది, వెల్లుల్లి కూడా వేసింది. కరివేపాకు కూడా వేసేసింది. నూనె వేడవుతుంది. కరివేపాకు, మిరపకాయలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. బ్రౌన్ కలర్కి వచ్చేసరి దించేసింది. గ్యాస్ ఆఫ్ చేసి దించేసాము. ఇలా కావాలి. అది చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత కిలోకు 1/2 కిలో కారము. ఈ కారాన్ని కూడా కొలత చేసుకోవాలి. అందులో మనం ఈ ఆయిల్ను వేయాలి. వేసి ఊరనిచ్చి ఉంచుకున్నాము కదా, మామిడికాయ ఊరితే చూడండి, ఒక్కరోజు ఊరితే అదిగో ఉప్పు వల్ల మనకు అందులో ఏమంటారు, రసం లాగా ఉంటుంది. ఊరితే రసం ఉంటేనే బాగుంటుంది. ఒక వక్కలతోని కొంచెం రసంతో కలిపి తినచ్చు. ఈ వక్కలు అందులో వేసి మిక్స్ చేసుకోవడమే. వక్కలన్నీ వేసేసాము. కలబెట్టి అన్ని పచ్చళ్ళ కన్నా ఆవకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పప్పులో అంచుకు వేసుకొని తింటే బాగుంటుంది. పెరుగులోకైనా మామిడికాయ పచ్చడి బాగుంటుంది. పచ్చడి గురించి కదా మాట్లాడేది, అందుకే మాట్లాడడానికి ఏమీ లేక సైలెంట్గా ఉండిపోతున్నాను. పచ్చడి సిద్ధం చేయడమే చూడండి. వావ్! పట్టించిన కారప్పొడి తాజా మిరప చేనుల నుంచి తీసుకొచ్చి ఎండబెట్టి వాటిని కడిగి గిన్నెలో పట్టించి అప్పటిదప్పుడు ఫ్రెష్ దొడ్డు మిరపకాయలతో తయారు చేసిన కారం. అందుకే ఇంత రెడ్గా కనబడుతుంది. కారం పట్టించేటప్పుడు అందులో ఉప్పు వేయకూడదు. ఎందుకంటే మనం మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఉప్పు కొలత పడుతున్నాము కాబట్టి ఆ ఉప్పు ఈ ఉప్పు రెండు మిక్స్ అయితే ఉప్పిసంగా మారుతుంది, తినలేకపోతాం. ఇప్పుడు కొలత చేసుకున్నాం కదా, ఈ పచ్చడిలోకి ఉప్పు కొలత ప్రకారం సరిపడా ఉప్పు. ఉప్పు తక్కువైతే మనం తిని టేస్ట్ చేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత అయినా ఉప్పు వేసుకోవచ్చు. ముందే ఉప్పు ఎక్కువ వేసుకుంటే తర్వాత ఉప్పు ఎక్కువైతే తినాలనిపించదు. ఉప్పు మిక్స్ చేసాము పచ్చడిలో. ఇక స్టోరేజ్ గాజు సీసాలో స్టోరేజ్ చేసుకోవడమే. స్టోరేజ్ కూడా అవుతుంది.
ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. ఏం లేదండి. ఒక ఉప్పు అనేది కరెక్ట్‌గా ఉంటే పచ్చడి పాడవ్వదు. చాలామంది పచ్చడి పెడతారు. కానీ అందులో ఉప్పు తక్కువుండి బూజొస్తుంది. ఖరాబవుతుంది. లాస్ట్‌కు పచ్చడంతా ఎత్తిన తర్వాత అడుగుకు ఉంటుంది గదా! దాని కారము అది అందులో వేడి వేడి అన్నం వేసి ఆ అన్నాన్ని కలిపి వేడి వేడి అన్నం గదా! కాలుతుంది. ఈ గిన్నెలోని కారంను అంతా ఈ అన్నానికి పట్టించి ఆఖరికి మనిషికొక ముద్ద తింటే మొదటిసారి మామిడికాయ పచ్చడి టేస్ట్ నోటికి రుచి అందుతుంది. అలా తిన్న తృప్తి వేరేలాగుంటుంది. అందరూ కలిసి ఇంటిల్లిపాది మనిషికి కొంచెం దేవుని ప్రసాదంలాగా ఈ మామిడికాయ పచ్చడి ప్రసాదంలాగా తింటే బావుంటుంది.